అందరికీ నమస్కారం. గ్రామ పంచాయతీ చెత్త బండిని అందరూ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, ఇళ్ళల్లో హెల్త్లు ఖరాబ్ అవుతాయి. ఎందుకంటే ఇంటి ముందు చెత్త ఉంటే కంపల్సరీగా చెత్త అనేది గ్రామ పంచాయతీ బండిలో వేయాలి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయి. స్తంభాల దగ్గరికి కానీ ఇతరులు ఒకటి స్తంభాలు పట్టుకోవడం చిన్నపిల్లలకు చెప్పండి. మీరు ప్రత్యేకంగా చెప్తేనే వాళ్ళు వింటారు. చెత్త బండిని అందరూ ఉపయోగించుకోవాలి గ్రామ పంచాయతీకి. ఎందుకంటే మనం ఇంటి ముందు శుభ్రత ఉంటేనే రోగాలు రాకుండా. ఎందుకంటే ఇది వర్షాలు బాగా పడుతున్న రోగాలు వచ్చే టైం కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఉండాలి కాబట్టి. ఓకే, చెత్త బండిని మాత్రం అందరూ ఉపయోగించుకోండి. చెత్త కంపల్సరీ అందులో వేస్తేనే బాగా, బయట వేసినా అందరికీ ప్రాబ్లాలు, జ్వరాలు వస్తుంటాయి అందరూ. ఓకే, ఈ కుక్కలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అవి కూడా చాలా కొంచెం ఎక్కువైపోయినాయి. కేర్ తీసుకుంటారేమో అవి కూడా. ఇగో కుక్కలు కూడా చాలా ఎక్కువైపోయినాయి. కేర్ తీసుకుంటారేమో గ్రామ పంచాయతీ. కొంచెం టైం పట్టేట్లుంది, తీసుకుంటారు ఎట్లయినా కంపల్సరీ. కొంచెం అందరు జాగ్రత్తగా ఉండండి. మీకు నా ద్వారా మీకు వీడియో ద్వారా కొంచెం తెలుసుకుంటారని చూపిస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చూడండి ఆ కుక్కలతో కొంచెం జాగ్రత్త. ఓకే ఓకే మరి. వస్తున్నాయి.